మావ ఇప్పటిదాకా ఏమైందంటే కరెక్ట్ 2 గంటల ముందు ఇద్దరు వచ్చారు. ఒకడు లడ్డుగాడు ఫాదరు, ఇంకో లడ్డుగాడు కొడుకు. కేసు బియ్యలు దింపుదామని చూస్తారు, పట్టుకురు. సెక్యూరిటీ గార్డ్ చూసిండు, ఆపేసిండు. ఇట్లా 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 ఎంట్రెన్స్ కార్డు వరకు మొత్తం ఇట్లా గుంజుకొచ్చారు. గట్టిగా పట్టుకొని ట్రై చేసిండు సెక్యూరిటీ గార్డు, కానీ ఎంట్రెన్స్ దగ్గర రాగానే ఇష్టపెట్టేసిండు. కానీ మా ఇంకో కస్టమర్గా ఉన్నాడు, వాడేం చేసిండు, బయటికి పోయి వాళ్ళ దగ్గర నుంచి కేసు బిల్లు ఇట్లా ఇట్లా లాగేసుకుండు. ఇలా కొడుకు అసలు అడ్డుకుండు, పొట్టు కొట్టిండు అని బస్ స్టాప్ కేసు ఇట్లా గుద్ది పొట్టు కొట్టిండు, కింద తొక్కిండు. దాని తర్వాత గార్డ వాళ్ళు వచ్చారు. అయితే ఆడు సీసీటీవీ నుంచి రికార్డ్ చేసి మా సూపర్వైజర్ గారు నాకు పంపించమంటే పంపించలేకపోతే నేను ఇలా పెడుతుండే. అయితే మన వాళ్ళు ఇండియన్స్ చాలామంది సెక్యూరిటీ లాగా చేస్తారు ఇక్కడ, లైసెన్స్ తీసుకొని ఒక కోర్స్ చేసి. అయితే ఏం చెప్తున్నా అంటే అసలు ఏం ఫరక్ పడదు ఓనర్లకి. ఇప్పటిదాకానే ఓనర్స్ వచ్చారు, ఓనర్ వచ్చిండు, ఆడు పొట్టు కొట్టిండు ఆ కస్టమర్ కానీ. అయితే అన్ని ఆర్ యూ ఓకే అని ఇప్పుడు ఏం అడగరు ఇక్కడ అసలు. ఆర్ యూ ఓకే అని అడగలేదు, థ్యాంక్ యూ అని చెప్పలేడు. అని మస్తు కొట్టిరని పాపం. ఇట్లా సెక్యూరిటీ కూడా కరెక్ట్ మన ఎవరైనా దొంగతనం చేసినా కూడా సెక్యూరిటీ వాళ్ళు మన వాళ్ళు ఇండియన్స్కి ఎంట్రన్స్ దాకా ట్రై చేయండి ఆపనీకి. దాని తర్వాత అయినా అంటే ఇష్టపెట్టేసారు. గాడ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఓనర్స్కి ఏం ఫరక్ పడదు, ఎవరు పడదు, మనకే దెబ్బలు పడతాయి. చూసుకొని అంతే. థ్యాంక్ యూ.